నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కింద ఉన్నటువంటి హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈరోజు ఈ వీడియోలో నేను చర్చించబోయేటటువంటి అంశం మీరు చూసిన తర్వాత, నా విశ్లేషణ విన్న తర్వాత ఇందులో కొంత కాంట్రవర్సీ కూడా ఉండొచ్చు. బట్ మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా ఎస్, అవునంటే అవును, కాదంటే కాదు, తప్పంటే తప్పు, ఒప్పంటే ఒప్పు, ఏదైనా సరే నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా బుల్డోజర్లు రంగప్రవేశం చేస్తున్నాయా? ఉత్తరప్రదేశ్లో లాగానే ఇక్కడ కూడా బుల్డోజర్ బాబాలు అవతరించబోతున్నారా అంటే ఎస్, అవును, నిజమే అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ తాజాగా కనిపించింది. అయితే ఇలాంటి బుల్డోజర్ సంస్కృతి ఆంధ్రప్రదేశ్కి అవసరమా కాదా? ఒక కొత్త బుల్డోజర్ బాబా అవతరించాడని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు రాసినటువంటి వార్తా కథనాలు మనం నిజమైన నమ్మాలా లేదా? నిజంగా ఆయన అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తా కాదనేది అయితే మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. నా విశ్లేషణ అయితే నేను అందిస్తాను. సో క్లియర్గా, సూటిగా, సుత్తి లేకుండా పాయింట్లోకి వచ్చినట్టయితే, నెల్లూరులో ఆల్రెడీ తెలుసు, గత 2-3 రోజులుగా ఇదే అంశం మీద నేను మాట్లాడుతున్నాను, అనేక వీడియోలు కూడా చేశాను. పెంచలయ్య హత్య వ్యవహారం తర్వాత, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాజకీయంగా బురద పూసేటటువంటి పరిస్థితులు, దాన్ని తెలుగుదేశం పార్టీ నేత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి విధానం, ఆయన ఏకంగా ఆ కామాక్షమ్మ వాళ్ళ బ్యాచ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరితో ఉన్నటువంటి ఫోటోలు పట్టుకొని, అబ్బా ఎంత చక్కగా ఉన్నారో చూడండమ్మా, ఈ పక్కన ఉన్నది ఎవరు, ఆ పక్కన ఉన్నది ఎవరు, వాళ్ళేంటి వీళ్ళేంటి, చేయించింది ఎవరు, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అందరి చేత ప్రజల సమక్షంలో చెప్పించినటువంటి తీరు కూడా గట్టి కౌంటర్ లాగైతే అనిపించింది. అయితే ఈ అంశంలో బుల్డోజర్లు ఎక్కడికి వచ్చాయి, ఎక్కడ రంగప్రవేశం చేశాయంటే, వరుస పెట్టి కామాక్షమ్మ అనుచరులు ఎవరైతే ఉన్నారో, అంటే పెంచలయ్య హత్యకు కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇల్లు కూల్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. బుల్డోజర్లు రంగప్రవేశం చేశాయి అనేటటువంటి వార్త అయితే హల్చల్ చేస్తోంది. నిన్న డిసెంబర్ 1వ తారీఖు దాదాపు 200 మంది పైచిలుకు స్థానికులు ఆర్డీటీ కాలనీలో ప్రవేశించి, అంటే స్థానికులే కామాక్షమ్మ ఇంటికి ప్రవేశించి, ఇలాంటి దుర్మార్గులు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇలాంటి వాళ్ళకి అక్కడ స్థానం లేదు, ఒక ప్రజానాయకుడిని హత్య చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి అక్కడ స్థానం లేదని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేసి కామాక్షి ఇల్లును కూల్చేశారట. కామాక్షితో పాటుగా తన అనుచరుల ఇల్లు కూడా కూల్చేశారట. మొత్తం 5-6 ఇళ్ళు కూల్చేసినట్టుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు, 3 నుంచి 4 ఇళ్ళు మాత్రమే కూల్చేశారు అని చెప్పేసి మరికొన్ని వార్తలు వస్తున్నాయి. సో రెండిట్లో పూర్తి స్థాయిలో స్పష్టత అయితే లేదు. కామాక్షి ఇల్లు కూల్చేసిన మాట అయితే వాస్తవం, అనుచరుల ఇల్లు కూడా కూల్చేశారు. మరి ఈవిడతో పాటు 3 కూల్చారా, 4 కూల్చారా, 5 కూల్చారా, 6 కూల్చారా అనేది అయితే క్లారిటీ లేదు. మొత్తానికైతే 5-6 ఇళ్ళు అయితే కూలిపోయినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఒక ప్రముఖమైనటువంటి వార్తా సంస్థ, నెల్లూరుకు సంబంధించిన వార్తా సంస్థ ఇచ్చిన కథనం ఏంటంటే, ఈ కామాక్షి ఇల్లు కూల్చడం దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఇళ్ళు కూల్చేటటువంటి సందర్భంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్కనే ఉన్నాడని, అంటే ఆ పరిసర ప్రాంతాల్లోనే వేరే పని మీద వచ్చినట్టుగా ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాడని, ఈ యొక్క కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది, ఆయన ఇలాంటి విషయాల్లో చాలా గట్టిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇదే ఆర్డీటీ కాలనీలో ఈ సిపిఎం నాయకులతో కలిసి, పెంచలయ్యతో కలిసి ఈ గంజాయికి వ్యతిరేకంగా, ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, ఈ బ్యాచ్ చేసే ఆగడాలకు వ్యతిరేకంగా గతంలోనే కోటమిరెడ్డి సంయుక్తంగా వాళ్ళందరితో కలిసి, కమ్యూనిస్ట్ నాయకులతో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, పోరాటం చేశారు. ఇప్పుడు అదే నాయకుడిని చంపేసి ఆ నింద తనపై వేస్తున్నటువంటి నేపథ్యంలో గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి సాక్ష్యాల ఆధారాలు చూపించడమే కాదు, ఇలాంటి వాళ్ళను కోకటి వేళ్లతో సహా పెగిలించేటువంటి ప్రయత్నం ఆయన కనుసన్నల్లోనే జరిగింది అని అయితే నెల్లూరుకు సంబంధించినటువంటి ఒక వార్తా సంస్థ కూడా ఒక కథనాన్ని అయితే ఇచ్చింది. రేపటి రోజున ఈయన చేతుల్లో పవర్ పెడితే బాగుంటుంది, ఈయన కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నట్టయితే కొంతమంది టీడీపీ సానుభూతి పరులు కూడా, ఇది మేము మాట్లాడేది కాంట్రవర్సీ అవ్వచ్చు కానివ్వండి, ఈయన గనక మంత్రివర్గంలోకి తీసుకుంటే నెల్లూరు తెలుగుదేశం పార్టీకి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, కంచుకోటగా అవుతుంది జిల్లా అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ కామాక్షి ఇష్యూలో ఇంకొక మనం
మాట్లాడుకోవాల్సిన పాయింట్ కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఈ కామాక్షి ఇంటిని సోదా చేసేటువంటి క్రమం, అంటే అరెస్టు ఆ సందర్భంలో ఇంటిని సోదా చేస్తున్నటువంటి క్రమంలో 25 కేజీల గంజాయితో పాటుగా అనేక మారణాయుధాలు కూడా దొరికాయట. కొన్ని వార్తల ప్రకారం అయితే ఆ ఇల్లు కూల్చే సందర్భంలో గోడల్లో కూడా కొన్ని మారణాయుధాలు దాచారు, అవి కూడా బయటపడ్డాయని చెప్పేసి అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు, కొంచెం ఎగ్జాగ్జరేట్ చేయడానికి కాస్త గోడల్లో దాచారనేటటువంటి వార్త ఉన్న బయటికి తీసుకొస్తున్నారో పుకారం ఉన్న పుట్టించారో తెలియదు, కానీ మొత్తానికైతే మారణాయుధాలు దొరికాయి, గంజాయి దొరికింది. అది గోడల్లో దాచారా ఇంట్లో దాచారనేది అప్రస్తుతం. సో ఇవన్నీ తెలుసు కాబట్టే, స్థానికులకి ఇవన్నీ తెలుసు కాబట్టే మన నాయకుడైనటువంటి పెంచలేని ఎలాగూ మనం బ్రతికించుకోలేకపోయాం, కాపాడుకోలేకపోయాము. ఇలాంటి దుర్మార్గుల యొక్క పేచం అణచాలనే ఉద్దేశంతో బుల్డోజర్లకు పని చెప్పినట్టుగైతే తెలుస్తోంది. అనూహ్య మద్దతు, ఈ కార్యక్రమం చేసేటప్పుడు కూడా అనూహ్య మద్దతు, 200 పైచిలుకు మంది అక్కడికి చేరుకున్నారట, మొత్తం నేలమట్టం చేసేసారట. అయితే ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది. బుల్డోజర్ల మీద గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి వాళ్ళు, పోరాడినటువంటి వాళ్ళు, సుప్రీంకోర్టు కొంత ఈ అంశాలు, ఇలాంటి అంశాలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. మరి అలాంటిది అరవ కామాక్షి కానివ్వండి, ఆవిడ బ్యాచ్ కానివ్వండి, వీళ్ళంతా రాజకీయ నాయకుల అండదండలతో అక్కడ చిత్తు కాగితాలు, ఈ పాతనప సామాన్లు అమ్ముకుని బతికినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ కాలం గడిపినటువంటి వ్యక్తి డాన్గా ఎదగటం అనేది ఒక అసలు సినిమాటిక్ సీన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. డాన్గా ఎదగటమే కాదు, గంజాయి స్మగ్లింగ్లో అసలు అందవేసన చేయి విశాఖ ప్రాంతానికి చెందినటువంటి ఆ మన్యం నుంచి అక్కడి నుంచి పెద్ద ఎత్తున గంజాయి తెప్పించుకునేదట. ఏసీపీ హయాంలో 3 పూల 6 కాయలుగా హవా నడిచింది. అయితే ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే అక్కడ విశాఖకు చెందినటువంటి ఒక కీలకమైన మాజీ ఎంపీయో మరి ఇంకా అంతకుముందు ఎప్పుడైనా చేశాడో తెలియదు, కానీ ఆ యొక్క నేత అండదండలతోనే గంజాయి రవాణా అద్భుతంగా సాగేదని, ఈవిడ అడిగిన క్వాంటిటీ ఈవిడికి దక్కేదని చెప్పేసి కూడా కొన్ని వార్తా కథనాలు సారాంశం. మరి ఆ ఎంపీ ఎవరు, మాజీ ఎంపీ ఎవరా నాయకుడు, ఏంటా కథ, ఆ దిశగా పోలీసులు దృష్టి పెట్టారో దర్యాప్తు చేస్తున్నారో లేదో తెలియదు, కానీ అరవ కామాక్షి అయితే మొత్తానికి లోపల పెట్టేశారు, ఆవిడ అనుచర గణాన్ని కూడా లోపల పెట్టేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఇల్లు కూల్చడం కానివ్వండి, అనుచరులను పూర్తిగా నేలమట్టం చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాలు కానివ్వండి, రేపటి రోజున పోలీస్ శాఖ అదేవిధంగా కోర్టులు ఎంతవరకు స్వాగతిస్తాయి, ఏ రకంగా చూస్తాయి? ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి చర్య నిజంగానే దాని వెనకాల కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఉన్నాడా, ఆయన కనసల్లోనే జరిగిందా, లేదంటే ఆయన ఆదేశాలు పరోక్షంగా ఆదేశాలు ఇస్తే వీళ్ళంతా విరుచుకు పడిపోయి వాళ్ళందరూ నేలమట్టం చేసేసారా? వీటికి సాక్ష్యాల ఆధారాలు ఉండవు, ఒక పుకార్ అంతే. బట్ రేపటి రోజున దీన్ని ఒకవేళ పోలీసులు కానీ రేపు కేసు కడితే ఏంటి పరిస్థితి, కోర్టులు సీరియస్గా తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్కి పేరు వచ్చిందని చెప్పేసి ఇక్కడ కూడా రావాలని రూల్ ఏం లేదు. ఇక్కడ కోర్టు కొంత కఠినంగా వ్యవహరిస్తే చట్టం, న్యాయం, ధర్మం అనేది ఉన్నాయి, వాటి ప్రకారం రూల్ ఆఫ్ లా ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప ఈ రకంగా ఎవరికి వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలా అని ఆ కామాక్షి బ్యాచ్ని, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్ని, వాళ్ళ అక్రమ దందాలని, దారుణంగా పెంచలేని చంపినటువంటి విధానాన్ని, దీన్ని ఈ అంశాలు ఎక్కడ నేను సమర్థించట్లేదు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. రూల్ ప్రకారం, చట్టం ప్రకారం కోర్టు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఆ 8-9 మందే కాదు, ఇంకా ఈ బ్యాచ్లో పనిచేసినటువంటి చిత్తు కాగితాలు ఏరుకునే మాటున, పాతినప సామాన్లు ఏరుకునే మాటున గంజాయి సప్లై చేస్తున్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాల్సిందే, ఏరి పారేయాల్సిందే. ఈ పెంచలయ హత్యలో ప్రమేయం ఉన్నా లేకపోయినా సరే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం వాళ్ళందరినీ లోపలేయాల్సిందే, ఏరి పారేయాల్సిందే, కాదనట్లేదు. కానీ ఇలాంటి చర్యలను కోర్టులు ఎంతవరకు సమర్థిస్తాయి? పాయింట్ నెంబర్ 1. ఈరోజు అత్యుత్సాహంతో అక్కడికి వెళ్ళి ఈ యొక్క నేలమట్టం చేసే ప్రక్రియలో పాల్గొన్నటువంటి అసామాన్య పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రేపు రోజున కేసులు పడ్డట్టయితే మరి వాళ్ళకి న్యాయ సహాయం దక్కుతుందా లేదా? అక్కడ స్థానిక కమ్యూనిస్టు పార్టీ నేతలు కానివ్వండి, లేదంటే పరోక్షంగా వీళ్ళ యొక్క ఆదేశాలు ఉన్నాయి, వీళ్ళ కనుసన్నలోనే జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ నేతలు కానివ్వండి, ఎంతవరకు సహకారం అందిస్తారు? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో ఖచ్చితంగా దీన్ని బట్టి జరిగిన ఘటనను ఎవరూ సమర్థించట్లేదు, పెంచలయ్య హత్యను అందరూ ఖండించాల్సిందే, కామాక్షి లాంటి బ్యాచ్ని, కలుపు మొక్కల్ని తీసి పడేయాల్సిందే.
అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరికి వారుగా స్వచ్ఛందంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లయితే ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ అంశంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల యొక్క చైతన్యం, ప్రజాస్పందన ప్రతి విషయంలో కూడా ఇదే రకంగా ఉన్నట్టయితే ఇలాంటి పెంచలయ్యలు తమ ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితులు ఉండవు. ఇలాంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు నిందల మోసి బురద జల్లించుకొని వాటిని కడుక్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండవు. రాజకీయాల మాటున అక్రమ దందాలు సాగిస్తున్న కామాక్షి లాంటి కలుపు మొక్కల్ని వాళ్ళని ఆడిస్తున్నటువంటి పెద్ద తలకాయలన్నింటినీ ఖచ్చితంగా ప్రజలు రాజకీయంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, అవసరమైతే గొయ్యి తీసి పాతి పెడతారనేటటువంటి భయం పుట్టినట్టయితే ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వు, శాంతి భద్రతలు అనేవి పరిడి వెళుతూ ఉంటాయి. సో మరి ఈ అంశం పట్ల ఆంధ్రప్రదేశ్లో కూడా బుల్డోజర్ల రంగప్రవేశం, ఎంట్రీ అనేటటువంటి అంశం పట్ల మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.